ఎనిలేషన్ ఆఫ్ కాస్ట్ ఫ్యూజన్ ఏసీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈనాటి ఈ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ గారికి, ముఖ్య అతిథి డాక్టర్ సుదర్శన్ గారు, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు గారు, డాక్టర్ ప్రజ్ఞ గారు, ముందున్న వెంకటరావు గారు, చిన్నారావు గారు, పెద్దలందరూ సూర్యరావు గారు, రామన్ గారు, ప్రభాకర్ గారు, వెనుకొన్న పెద్దలందరికీ జై భీమ్, నమో బుద్ధాయ. ఈ అవకాశం ఇచ్చిన రాంబాబుకు కూడా నాకు జై భీమ్. అయితే ఈ రాజ్యాంగం పీఠిక తరువాత 290 పేజీల రాజ్యాంగం వెనుక ఉన్న విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఇది ఈ మధ్య కాలంలో మనకి కొంచెం కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అనగానే అంబేద్కర్లకి ఎక్కడో కొంచెం టచ్ అయిపోతుంది. అది వాస్తవమా? ఆ వాదన ఎందుకు వచ్చిందో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న RSS బీజేపీ భావజాలం యొక్క ముఖ్య ఉద్దేశం కన్ఫ్యూజ్ చేయడమే. ఆ కన్ఫ్యూజన్ లో భాగంగానే బిఎన్ రావు అనే ఆయన రాజ్యాంగం రాశారు, అంబేద్కర్ కాదు అనేది ఒక వాదన అయితే, అంబేద్కర్ ఒక్కడే ఏమీ రాయలేదు, చాలా మంది రాశారు, ఇదొక వాదన. అసలు రాయలేదు, సంతకం పెట్టాడనే వాదన. వీటిలో నిజానిజాలు మనం తెలుసుకుంటే రేపు పొద్దున్న మనం వస్తున్న ఆర్గ్యుమెంట్స్ ని తిప్పుకొట్టే అవకాశం మనకు మిత్రులారా. మనందరికీ తెలుసు దీని వెనక ఒక రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడిందని, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటాం. ఇది 1946లో ఏర్పడితే దీంట్లో సుమారు 389 మంది సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులందరూ కూడా రాజ్యాంగ పరిషత్ సభ్యులు. ఈ వీళ్ళు ఎలా ఎన్నుకోబడ్డారంటే, ఆ రోజు భారతదేశంలో 2 పాలనలు ఉండేవి. ఒకటి బ్రిటిష్ పాలన, మరొకటి సంస్థానాల పాలన, రాజుల పాలన. అంటే మైసూర్ రాజు, ట్రావెన్కూర్ రాజు, బెంగాల్ రాజు, అలాగే బర్డ మహారాజు. వాళ్ళ ఆధీనంలో కొన్ని ఆస్థానాలు, బ్రిటిష్ ఆధీనంలో కొన్ని కాన్స్టిట్యూయెంట్స్ ఉంటే ఇందులోంచి కొంతమంది సభ్యులు ఎన్నుకున్నారు. ఎలా ఎన్నుకోవాలంటే, ప్రతి 10 లక్షల జనాభాకి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ సభ్యుడు, అంటే రాజ్యాంగ పరిషత్కి సభ్యుడిగా కావాలి. ఇది ఒక నియమం. సో ఈ నేపథ్యంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి సుమారు 296 మందిని ఎన్నుకున్నారు. అలాగే ఏమంటారు వాటిని, సంస్థానాల నుంచి సుమారు 93 మందిని ఎన్నుకున్నారు. బ్రిటిష్ పాలన ప్రాంతం నుంచి డాక్టర్ అంబేద్కర్ ఎన్నుకోబడాలి, ఆయన నామినేషన్ వచ్చింది. దాన్ని పటేల్ అనే ఒక కాంగ్రెస్ వాది వ్యతిరేకించి విభేదించి ఆపడానికి ప్రయత్నించాడు. ఇది ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్తులో ఎన్నుకోబడ్డానికి ముందే అంబేద్కర్ ని ఆపడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఎలా జరిగిందంటే, 2-3 కుట్రల ద్వారా ఆ ప్రయత్నం జరిగింది. అంబేద్కర్ ఓడించడం కోసం వామపక్షాలు, పటేల్ సారథ్యంలో కాంగ్రెస్ ఒక అభ్యర్థి బీజీ ఖేర్ అనే అభ్యర్థిని నిలబెట్టిన తర్వాత ఓడించడం కూడా జరిగాయి. అప్పుడు ఒక బహుజన వారియర్ జోగేంద్రనాథ్ మండల్, పేరు వినే ఉంటారు. ఈయన అంబేద్కర్ అనుచరుడు, అంబేద్కర్ అభిమాని, దారులు వేరైన గమ్యం ఒకటే విధంగా పనిచేశాడు. ఈయన బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్న దళిత నామశూద్ర, అంటే దళితుల కన్నా చండాలం అంటాం కదా, ఆ జాతి నామశూద్రులన్నీ గౌరవంగా పెట్టుకున్నారు. అక్కడ ఆ సమాజం నుంచి వచ్చిన ఈ మిత్రుడు పెద్ద ఆయన మండల్ గారు సహకారంతో దేశ విభజన కాలంలో అంబేద్కర్ కు ఒక కాన్స్టిట్యూన్సీ ఇచ్చి తన అభ్యర్థిని తగ్గించి అంబేద్కర్ ని ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ గా ఎన్నికే విధంగా ఆయన్ని నిలబెట్టాడు. ఈ నేపథ్యంలో హిందువులు, ముస్లింలు ఘర్షణలో దళితుల సమస్య పెద్ద సమస్యగా మారింది. ఆ సమయంలో జోగేంద్రనాథ్ మండల్ ముస్లింల పక్షాన ముస్లిం లీగులతో పనిచేశాడు. ఆయన సహకారంతో ముస్లిం లీగ్ ఓట్లతో, అలాగే మైనారిటీకి సంబంధించిన ఆంగ్లో ఇండియన్ ఓటుతో డాక్టర్ అంబేద్కర్ గెలవడం జరిగింది. ఆ రోజు అక్కడ మండల్ తన అభ్యర్థిని తగ్గించి డాక్టర్ అంబేద్కర్ ని రాజ్యాంగ పరిషత్తులో మెంబర్ గా అవడానికి చేసిన కృషిని మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇలా చేసినప్పుడు ఆ ప్రాంతం జెస్సోరి అనే ప్రాంతం ఇలా గెలిచిన వెంటనే ఆయన ఏం చేశారంటే, అక్కడి నుంచి బంగ్లాదేశ్ లో కలిపేశారు అంబేద్కర్ గెలిచిన ప్రాంతాన్ని. విభజన కాలంలో అంబేద్కర్ గెలిచిన ప్రాంతం బంగ్లాదేశ్ లోకి వెళ్ళింది, ఆయన అభ్యర్థిత్వం మళ్లిపోయింది. సో ఇలా తజ్జనబాద్ జరుగుతున్నప్పుడు ఎందుకు కుట్ర అని అంటాం అంటే, విభజన కాలంలో 50% పైగా ముస్లింలు ఉంటే దాన్ని పాకిస్తాన్ లోకి ఇవ్వాలి. కానీ అంబేద్కర్ గెలిచిన ప్రాంతంలో 48% మందే ఉన్నారు. అయినా కూడా దాన్ని బంగ్లాదేశ్ కి ఇచ్చారంటే అంబేద్కర్ ఏ విధంగా కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాకూడదు. ఇలా అన్నప్పుడు అంబేద్కర్ తన నిరసనని చెప్పినప్పుడు మళ్ళీ బ్రిటిష్ వారు జోక్యంతో, చాలా మంది చేసిన అభ్యంతరాలతో, నెహ్రూ సూచనతో మళ్ళీ ఈ జెస్సోరి ప్రాంతాన్ని భారత్ లో కలిపి అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యత్వాన్ని నిలబెట్టారు. ఇలా జరిగింది అంబేద్కర్ యొక్క రాజ్యాంగ పరిషత్ ఎన్నిక. ఈ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మిగతా 90 మంది ఆంటోళ్లు కేవలం కాంగ్రెస్ వాదులు లేదా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు చలో జైలు అంటే మనం అందరూ వెళ్ళిపోతాం, అనామకులు అందరం కూడా జైలుకి వెళ్ళిపోతాం. చలో జైలు అంటే వాళ్ళందరూ కూడా అక్కడ రాజ్యాంగ పరిషత్ సభ్యులు అయిపోయారు. అలా 290 మంది సభ్యులు మనకి ఏర్పడ్డారు. ఇప్పుడు ఇలా చూసినప్పుడు మనకి రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత బిఎన్ రావు పేరు మనకి ఖచ్చితంగా వినబడుతుంది. ఈ బిఎన్ రావు గారు ఎవరు? ఆయన రాజ్యాంగం రాశాడా? రాజ్యాంగ పరిషత్ సభ్యుడా అంటే బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాడు. బెనగల నరసింహారావు అని ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యుడు కాదు. రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నది మొట్టమొదటి పార్లమెంట్. భారతదేశం గణతంత్ర దేశం కాకముందే మొట్టమొదటి ఏర్పడిన పార్లమెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దానికి ఉన్న ఎపిక్స్ బాడీ లేదా పార్లమెంట్ లో ఉన్న మంత్రివర్గం అనుకుందాం, అది డ్రాఫ్టింగ్ కమిటీ. అందులో డ్రాఫ్టింగ్ కమిటీలో గానీ పార్లమెంట్ లో గానీ బిఎన్
రావు గారు లేరు. ఇలా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడక ముందు 22 సబ్ కమిటీలు ఏర్పడ్డాయి. 22 సబ్ కమిటీల్లో కొన్ని సబ్ కమిటీలకి నెహ్రూ గారు, కొన్ని సబ్ కమిటీలకి పటేల్ గారు, మరికొన్ని సబ్ కమిటీలకు ఆనాటి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు, ముఖ్యమైన సబ్ కమిటీలకి డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ గా ఉన్నారు. మరి ఈ బిఎన్ రావు గారు వచ్చారు. బిఎన్ రావు గారు రాకముందే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎన్నుకుంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎన్నుకున్నప్పుడు ఎవరు సూచించారు అసలు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ పేరంటే, ఇక్కడ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆయన పేరు ఎవెలాన్ డి వెలోరా. ఈయన ఆనాటి వైస్రాయ్ మౌంట్ బ్యాటన్ కి ఫ్రెండ్. ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ చాలా ఉత్కృష్టమైనది, ప్రపంచంలో ఎనదగ్గ కాన్స్టిట్యూషన్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ కర్త ఈయన, ఈ వెలీరా ఆయన. అంబేద్కర్ ఇస్ ది పర్సన్ టు హెడ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ అని చెప్పి మౌంట్ బ్యాటన్ చెప్తే, మౌంట్ బ్యాటన్ నెహ్రూకి చెప్తే, నెహ్రూ గాంధీని ఒప్పించి డాక్టర్ అంబేద్కర్ ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా చేశారు. ఇది జరిగింది మనకి చరిత్రలో దొరికిన ఆధారాలు. కమిటీ ఎవరు మనకు తెలిసిందే. మళ్ళీ ఒక అయ్యర్, ఒక అయ్యంగార్, ఒక మున్షి. అయ్యంగార్ అంటే మనకు తెలుసు. ఒక ఆచారి టిటి కృష్ణమాచారి, అలాగే గోపాలకృష్ణ స్వామి అయ్యంగార్, అలాగే అల్లారి కృష్ణస్వామి అయ్యర్. ముగ్గురు ఎవరు మనకు తెలుసు. మున్షి అనే ఒక బనియా, వీళ్ళతో పాటు ఖైతాన్ అనే బనియా, మున్షి కూడా బ్రాహ్మణే. అంటే ఆరుగురు సభ్యుల్లో 4 బ్రాహ్మణులు. 5వ వ్యక్తి ఖైతాన్ అనే ఆయన బనియా, అంటే వైశ్య కమ్యూనిటీ. 6వ వ్యక్తి మైనారిటీ నుంచి వచ్చిన హిదయతుల్లా. వీళ్ళందరికీ డాక్టర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఈ బిఎన్ రావు గారిని పిలిపించి సలహాదారుగా నియమించారు. అడ్వైజర్ బిఎన్ రావు, బెనగల రాజన్ రావు అడ్వైజర్. ఎందుకంటే ఈజ్ ఎ టాల్ ఫిగర్. ఆయన పెద్ద, ఆయన చాలా గౌరవించదగ్గ వ్యక్తి. ఆ రోజుల్లో 1910లోనే సివిల్ సర్వెంట్, ఐఎస్ గా ఆయన తన సేవలు అందించాడు కాబట్టి, న్యాయ వ్యవస్థలోనూ ఆర్థిక వ్యవస్థలోనూ నిపుణుడు కాబట్టి ఈ రాజ్యాంగానికి ఆయన సూచనలు పనికొస్తాయని చెప్పి ఆయన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అడ్వైజర్ గా, సలహాదారుగా ఆయన నియమించుకున్నారు. ఆయన ఎందుకు అంటే, హేగ్ పట్టణంలో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ లా జ్యుడిషియరీ, మనకి ఇంటర్నేషనల్ ల్యాబ్ ఆర్గనైజేషన్ లాగా ఇంటర్నేషనల్ లా ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో న్యాయవాదిగా పనిచేశారు కాబట్టి ఆ క్వాలిఫికేషన్ తో ఆయన్ని సలహాదారుగా వాడుకున్నప్పుడు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు పనిచేశారు. వాళ్ళ పేరు చెప్పరు. వాళ్ళలో ఒకడు ఎస్ఎన్ ముఖర్జీ. ఈయన్ని పేరు 10 సార్లు బాబాసాహెబ్ అంబేద్కర్ థ్యాంక్స్ చెప్తాడు ఆయన సహకరించినందుకు. అయితే బిఎన్ రావు పేరు ఎందుకు వచ్చిందంటే, మనం ఒక ఆర్గనైజేషన్ లో కూర్చున్నప్పుడు ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు 4 ప్రపోజల్స్ చెప్తాం. అలాగే ఒక ప్రపోజల్ ని బిఎన్ రావు గారు రాసి సమర్పించారు. ముసాయిదాని, ఒక రాజ్యాంగ డ్రాఫ్టింగ్ ముసాయిదాని డ్రాఫ్టింగ్ కమిటీకి సమర్పించారు. అది ఆయన చేసిన పని. దానిని డాక్టర్ అంబేద్కర్ సుమారు 7 సార్లు చదివి తిరగరాశాడు. అందులోని 7,500 సార్లు కరెక్షన్స్ చేశాడు. ఏమండి, ఇందులో 2,500 కరెక్షన్స్ ని ఆమోదింపు చేసుకున్నాడు ఆయన మేధతో. ఇలా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు. ఇలా చేసినప్పుడు 11 సార్లు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మీట్ అయింది. 11 టైమ్స్ ఈ గ్యాదరింగ్ జరిగింది, చర్చలు జరిగాయి. 11 సార్లు కొన్ని వేల ప్రశ్నలకి, కొన్ని వేల విమర్శలకి సమాధానం చెప్పాడు డాక్టర్ అంబేద్కర్. ఇప్పుడు మనం తెలుసుకోవాలి, బిఎన్ రావు రాశాడా, డాక్టర్ అంబేద్కర్ రాశాడా. ఇలా చూస్తే దాన్ని డిజైన్ చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. నందాలాల్ బోస్ అని, అతని శిష్యుడు రామ్మోహన్ దాస్ అని ఉన్నారు. వీళ్ళు కూడా రాశారు రాజ్యాంగాన్ని. ఎందుకంటే చుట్టూ నగిషీలు వేశారు, పేర్లు రాశారు, దిద్దారు. లిపి స్క్రిప్ట్ రాసిన వాళ్ళు, హిందీలో ఒకరు, ఇంగ్లీష్ లో ఒకరు, వాళ్ళు కూడా రాజ్యాంగం రాశారు. అసలు రాజ్యాంగం రాసింది వాళ్ళు, వీళ్ళెవరు కాదు కదా. మరి సో ఇలా చూసినప్పుడు డాక్టర్ అంబేద్కర్ ని తక్కువ చేయడం కోసం ఏదైతే దేశానికి గుండెకాయ లాంటి రాజ్యాంగాన్ని, అదే ఎగ్జిక్యూటివ్ ని, మెదడు లాంటి జ్యుడిషియరీని, ఊపిరి లాంటి లెజిస్లేటివ్ ని వాళ్ళు డాక్టర్ అంబేద్కర్ దేశానికి ఇస్తే, మనకి ఈ రోజు దెరబడే మాట్లాడే హక్కునిస్తే, కేవలం ఒక కుట్రతో దాన్ని అంబేద్కర్ రాయలేదని, బిఎన్ రావు రాశారని, చాలా మంది రాశారని 299 మంది కమిటీ సభ్యులు పెట్టాలి. ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ నిర్ణయం తీసుకుంటారు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీకి. వాళ్ళతో నిర్ణయం తీసుకుని కుదరదు. ఆ ఎగ్జిక్యూటివ్ అందరూ సంతకం పెట్టాలి. ఇంటికి తీసుకెళ్లి పంపించి సంతకం పెట్టిస్తారు. అంటే వాళ్ళు కూడా రాసినట్ట. సో ఈ నేపథ్యంలో కుట్రలు మనం తిప్పుకొట్టాలి. రెండో వ్యవహారం నేను క్లుప్తంగా ముగిస్తాను. రెండో విషయం కూడా చెప్పి ముగిస్తాను. ఈ రెండో విషయం ఏంటంటే, మనకి ఎన్లిషన్ ఆఫ్ క్యాస్ట్ సంబంధించిన విషయం. ఇటీవల ఒక మంచి వ్యాసం చదివాను, నాకు నిజంగా కళ్ళు బయర్లు గమ్మాయి. ఆ వ్యాసాన్ని మీతో పంచుకుంటాను. భీమా కోరేగాం ఎంతమంది వెళ్లారు? భీమా కోరేగాం ఉద్యమాన్ని ఎంతమంది సమర్థిస్తారు? ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున అక్కడ లక్షలాది మంది ఆ శౌర్య స్తూపానికి నివాళులర్పించి వస్తూ ఉంటారు. ఆ రోజు ఆ యుద్ధంలో చనిపోయిన మహర్ శౌర్యులకి, సైనికులకి నివాళులు అర్పిస్తా ఉంటారు. అయితే నేను చదివిన వ్యాసం ఉద్దేశం ఏంటి, ఒక ప్రశ్న అడుగుతుంది వ్యాసం. ఇది మహర్లకు, బ్రిటిష్ కి లేదా మహర్లకు, పీష్వాలకు సంబంధించిన యుద్ధమా, మహర్లకు బ్రిటిష్ కి సంబంధించిన యుద్ధమా అనే ఒక ప్రశ్న. యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్ కి, పీష్వాకి యుద్ధం జరిగిందని మనకు తెలుసు. బ్రిటిష్ సైన్యంలో కేవలం 800 మంది, 2 బెటాలియన్లు. పీష్వా సామ్రాజ్యంలో సుమారు 20,000 మంది అశ్వదళం, గుర్రాలతో ఉన్న సైనికులు, 8,000 మంది, అంటే 28,000 మంది సైన్యం పీష్వా తరపు నుంచి యుద్ధం చేస్తే, మనకి తెలుసు భీమా కోరేగాంలో బ్రిటిష్ గెలిచింది. దాని యొక్క
ముఖ్యమైన పాత్ర మన మహర్ సైనికులదని అందరికి తెలుసు. ఆ యుద్ధంలో 50 మంది దాకా చనిపోతే మహర్లు 22 మంది చనిపోయారు, మరాఠాలు 16 మంది చనిపోయారు, అలాగే రాజ్పుతులు 8 మంది చనిపోయారు, ఇక ముస్లింలు ఒకరిద్దరు, యూదులు 2 చనిపోయారు. మరి ఇది మహర్ల యుద్ధం అయితే మరాఠాల యుద్ధం కూడా కావాలి కదా, ఇది మహర్ల విజయం అయితే మరాఠాల విజయం కూడా కావాలి కదా, రాజ్పుతుల విజయం కూడా కావాలి కదా. అంటే రాజ్పుతులు మరాఠాలు మహర్ల తరపున పోరాడారా? ఈ ప్రశ్నలు నాకు ఆ వ్యాసంలో కనబడ్డాయి. చూసినప్పుడు భీమా కోరేగాం అనేది మహర్ల ఉత్సవంగా మనం చేసుకున్నప్పుడు దానిని ఇది ఒక కులపరమైన ఉద్యమంగా చూడాలి అనే ప్రశ్న ఆ రచయిత నాకు మొదలువేశాడు. భీమా కోరేగాం ఉద్యమం అనేది కులపరమైన ఉద్యమం మనం చేస్తున్నది అప్పుడు కాదు కదా. ఎందుకంటే మహర్ సైనికులు ఈ నేపథ్యంతో ఉద్యమం చేయలేదు. ఆ రోజు వాళ్ళ సైనికులుగా వాళ్ళతో పాటు అనేక కులాలు, అనేక మతాలు, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైన్యంలో ఉన్నారు. వాళ్ళందరికీ జీతాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో వాళ్ళు ఉద్యోగం చేశారు. మరి దీన్ని మనం ఎందుకు ఈ రాజకీయ పొలిటికల్ వారిని మనం సోషల్ రెవల్యూషనరీ ఎందుకు చూస్తున్నాం? ఇలా చూసినప్పుడు మనకి దీని ప్రశ్నకి సమాధానం మనం ఎతకాల్సిన అవసరం కనబడుతుంది. అయితే అంబేద్కర్ ఎందుకు వెళ్ళాడు మరి 1927లో? మళ్ళీ వెళ్ళాడా? అంబేద్కర్ ఒకసారి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈ ప్రశ్న మనకి రావాలి కదా. సో 1927లో అంబేద్కర్ జనవరి 1న వెళ్తాడు. దానికి కారణం ఏంటంటే బ్రిటిష్ సైన్యంలో మహర్లు చాలా కీలక పాత్ర వహించాలని మనకు తెలుసు. 1815 నుంచి బ్రిటిష్ సైన్యంలో మహర్లు రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత భీమా కోరేగాం యుద్ధం తర్వాత అనేక యుద్ధం జరిగాయి. అనేక యుద్ధాల్లో కూడా మహర్లు చాలా శక్తివంతంగా పోరాటం చేసి బ్రిటిష్ కి గెలుపులు అందించారు. సుమారు 5-6 యుద్ధాలు మనకు కనబడతాయి. 1826లో మనకి ఈ భీమా కోరేగాం యుద్ధం జరిగితే 1826లో కతియా యుద్ధం, 49లో గుజరాత్ లో ముల్తాన్ లో యుద్ధం, 80లో కాందహార్ యుద్ధం. ఇలా మహర్లు అనేక యుద్ధాల్లో బ్రిటిష్ కి మహర్లతో పాటు మరాఠాలు కూడా యుద్ధం చేసి గెలిపించారు. మరి ఇప్పుడు భీమా కోరేగాం యుద్ధాన్ని మనం ఎలా చూడాలి? నెక్స్ట్ ఇయర్ కూడా మనం భీమా కోరేగాం సౌరిదిని ఫార్వర్డ్ చేసుకోవాలా? ఇక్కడ ఈ ప్రశ్నకి సమాధానం మనం చూసినప్పుడు ఈ యుద్ధం జరిగిన చాలా కాలంకి ఇప్పటికీ కూడా అట్రాసిటీ జరుగుతున్నాయి. పేష్వాలు పోయారు, కుల వ్యవస్థ పోలేదు. పేష్వాలు పోయారు, అంటరాంతనం పోలేదు. ఏ రూపంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఏమాత్రం కూడా తగ్గలేదు. మరి భీమా కోరేగాం మరి ఆత్మగౌరవ ఉద్యమమా, కుల గౌరవ ఉద్యమమా, ఆత్మ పోరాట ఉద్యమమా, ఏమి ఉద్యమం అనేది ఈ వ్యాసం నాకు ఇచ్చిన ప్రశ్నలు. ఇలా భీమా కోరేగాం విజయం ఒక రాజకీయ విజయం అని తర్వాత తెలిసింది. 200 సంవత్సరాలకి మొన్న 2018లో అదొక దుర్మార్గమైన కుట్రగా తయారైంది. ఎందుకంటే కొంతమంది కమ్యూనిస్టులు అడ్గార్ కమిటీ అనే పేరుతో అక్కడ ఉద్యమం చేసి దాన్ని కొంచెం నిర్వీర్యం చేయడానికో దాని ద్వారా లబ్ధి పొందడానికో వాళ్ళ కుట్ర ఏమిటో తెలియదు. కానీ ఆ రోజు కాల్పులు జరిగాయి. చాలా మంది మారు చనిపోయారు. 11 మంది చనిపోయారు. ఆ కాల్పుల్లో వచ్చిన బుల్లెట్లు పోలీసులు కాదు, ఇళ్లలోంచి వచ్చిన బుల్లెట్లు. ఇప్పటికీ ఆ కేసులో అరెస్ట్ అయిన అర్బన్ నక్సల్స్ అనే పేరు ఆ రోజు నుంచి వచ్చింది. అర్బన్ నక్సల్స్ అనే పేరు ఆ రోజు అడ్గార్ కమిటీ సభ్యుల్ని పేరు వేసి వాళ్ళందరినీ ఇప్పటికీ జైల్లో పెట్టింది. అందులో ఒకరొకరు విడుదలవుతున్నారు, ఒకరితో చచ్చిపోతున్నారు. అది వేరే చర్చ. మరి ఇటువంటి రాజకీయంగా మలుపు తీసుకున్న భీమా కోరేగాం మన పాత్ర ఏంటి? మరి ఎందుకెళ్ళారు అసలు అంబేద్కర్? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ ఉద్దేశం ఏంటంటే ఇందా నేను చెప్పినట్టు 1815లో మహర్లని అందులో ఉంచి 1892లో మహర్లను సైన్యాన్ని తీసేశాడు. ఇది చాలా కీలకమైన ప్రశ్న. 1892 నుంచి మహర్లను సైన్యం తీసేశారు. అప్పటి నుంచి సైన్యంలో రిక్రూట్మెంట్ లేదు, మహర్లు సైన్యంలో లేరు. దానికి ఒక పేరు, ఒక లా తెచ్చారు బ్రిటిష్ వారు, దుర్మార్గమైన లా. ఆ లాని ఏమంటారంటే మార్షల్ రేస్ థియరీ. మార్షల్ రేస్ అంటే మార్షల్ అంటే శౌర్యం, మార్షల్ ఆర్ట్ అంటాం కదా. సో ఈ మార్షల్ రేస్ అంటే ఈ శౌర్యం ఉన్న జాతి థియరీ. అంటే రాజ్పుతులు, మరాఠాలు, తర్వాత జాట్లు, ఇటువంటి గొప్ప సిక్కులు, గూర్ఖాలు, పఠాన్లు వీళ్ళందరినీ తీసుకుంటూ మహర్లని పక్కన పెట్టి వీళ్ళని తప్పించడం కోసం కేవలం కులవేక్షతో బ్రిటిష్ కి వెనుకున్న బ్రాహ్మణీయ భావజాలం ఈ మార్షల్ రేస్ థియరీని తెచ్చి మహర్లని సైన్యం నుంచి తప్పించింది. ఈ మహర్లని సైన్యం తప్పించిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ దీన్ని చరిత్రలో గమనించి వీళ్ళని మళ్లీ రిక్రూట్ చేయడం కోసం, ఉద్యమం చేయడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ భీమా కోరేగాం ఆ రోజు జనవరి 1, 1927 వెళ్ళాడు. ఇది దీని నేపథ్యం. ఆ ఉద్యమం పెద్దదై తర్వాత కాలంలో రెండో ప్రపంచ యుద్ధంకి వచ్చేటప్పటికి మళ్ళీ మహర్ రెజిమెంట్ వచ్చింది. 1941లో మహర్ రెజిమెంట్ ఏర్పడింది. అది బాబాసాహెబ్ యొక్క భీమా కోరేగాం విజయం. ఇలా చూసినప్పుడు 57లో సిపాయి తిరుగుబాటు వచ్చినప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే సైన్యంలోనే మనకి వ్యతిరేక కుట్రదారులు ఉన్నారనే భయం బ్రిటిష్ లో పట్టుకుంది. వాళ్ళు మహర్లను అవమానించి పక్కన పెట్టారు. ఇది ఆ మార్షల్ రేస్ లా యొక్క ఉద్దేశం. ఈ నేపథ్యంలో మనం మరి భీమా కోరేగాంని ఎలా చూడాలి? మళ్ళీ మహర్ల రెజిమెంట్ ఖచ్చితంగా ఉంది. మహర్ల రెజిమెంట్ అనేది ఈ రోజుకి ఉంది, కానీ అందులో కేవలం మహర్లే లేరు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ భీమా కోరేగాం ఒక కులపరమైన సంఘటితమైన కార్యక్రమంగా తయారైంది. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఈ రకరకాల అంతర్కుల వ్యవహారాలు, ఇంట్రా క్యాస్ట్ ప్రాబ్లమ్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్న రకరకాల భావజాలాలు, అపోహలు, భ్రమలు, ద్వేషాలు, పగలు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి నేపథ్యంలో భీమా కోరేగాంని మనం సరైన అవగాహనతో అర్థం చేసుకోపోయినట్లయితే మనం తప్పడిగేస్తున్నామో నాకు అనిపించింది. ఈ విషయం ప్రస్తావించుకోవడం కోసం మీకు
తెలియజేద్దాం అని చెప్పి నేను ముఖ్యంగా ఈ సభకు వచ్చాను. ఇక ఎన్లిస్ట్ ఆఫ్ క్యాస్ట్ వచ్చినప్పటికీ ఎన్లిస్ట్ ఆఫ్ క్యాస్ట్ ఫ్యూజన్ జరగట్లేదు, అక్కడ ఫ్యూజన్ జరుగుతుంది. ఫ్యూజన్ కి ఆపోజిట్ వర్డ్ ఫ్యూజన్, విచ్ఛిన్నం. ఫ్యూజన్ సమ్మేళనం అయితే ఫ్యూజన్ విచ్ఛిన్నం. రేపు పొద్దున ఒక కులం అక్కడ బలపడితే రేపు ఇంకో కులం ఇంకో చోట ఇప్పటికే మనం కొంతమంది ఆ జన్మదినం ఎక్కువ చేస్తే కొంతమంది ఈయన జన్మదినం ఎక్కువ చేస్తున్నాం. సో వివక్షలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్ఫూర్తితో మన భీమా కోరేగా యొక్క ఉద్యమాన్ని బాబాసాహెబ్ యొక్క నేపథ్యం అర్థం చేసుకోవాలి. మరి మనకి రావాల్సిన ఆ ఉద్యమం ఏంటి, ఇదే ఆ సాంస్కృతిక విప్లవం ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. ప్రత్యామ్నాయం తెలియాలి కదా మనకి. ప్రత్యేక ప్రత్యామ్నాయం ఎన్లిస్ట్ ఆఫ్ క్యాస్ట్, అది చదివితే మనకు ఒక దారి కనబడుతుంది. అదే సాంస్కృతిక విప్లవం. ఆర్థిక సంస్కరణలు జరగాలన్నా, రాజకీయ సంస్కరణలు జరగాలన్నా సరే సాంఘిక సంస్కరణలు అనివార్యం అనే దానికి డాక్టర్ అంబేద్కర్ చాలా సుదీర్ఘమైన వ్యాసంలో తను చెప్తారు. కాబట్టి దానికి నేపథ్యం ఏంటి? బాబాసాహెబ్ యొక్క మొట్టమొదటి గురువు బుద్ధుడు మనకి ప్రియాంబుల్లో కనబడతాడు, ప్రతి పేజీలో కనబడతాడు. ప్రియాంబుల్ చదివినప్పుడు ప్రతిసారి బుద్ధుని తలుచుకోవాలి. బుద్ధుని తలుచుకుంటేనే మన రాజ్యాంగాన్ని, మన బాధ్యతను తలుచుకున్నట్టు. ఈ మంచి అవకాశం ఇచ్చిన ఏఎస్ఎఫ్ఆర్ అందరికీ జై భీములు, ధన్యవాదాలు, నమో బుద్ధాయ.